అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఒక న్యూస్‌ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేస్తారని కూడా నమ్ముతున్నాను. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన న్యూస్ ఏంటంటే 786 సిరీస్ ₹100 నోటు 25 పైసా కాయిన్స్‌ని ఆన్‌లైన్‌లో అమ్మేదానికి ప్రయత్నించిన ఒక ముంబై మహిళ 8 లక్షలు పోగొట్టుకున్నారంటండి. ఈ న్యూస్ మొత్తాన్ని కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తున్నాను. వీలైతే కంప్లీట్‌గా చదువుకునేదానికి ట్రై చేయండి. యాక్చువల్‌గా 786 నోట్స్ వాల్యూస్ ఎంతుంటాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 8వ తారీఖున ఈమె ఈ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లో వచ్చే పాతకాలపు నాణేలు, అదేవిధంగా ప్రత్యేకమైన సిరీస్ ఉండే నోట్లు కొంటాము అని చెప్పేసి ఒక ప్రకటన చూసి ఈవిడ దగ్గర ఉన్న ఆ 786 నోట్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఆ ప్రకటనలో ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ పంపించారంట. మెసేజ్ పంపించిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యేసి మీ దగ్గర ఉండేవి మేము కొంటాము, లక్షలు డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్పారంట. 8 లక్షలు చెల్లిస్తాననేసి అతను చెప్పాడంట. దానికి ఈమె ఒప్పుకుంది. ఆ తర్వాత జిఎస్టీ సంథింగ్ తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ వాళ్ళు అడుగుతారు కదా యాజ్ యూజువల్గా. అలా అడిగి ఈమె దగ్గర 8.46 లక్షలు బలవంతంగా వసూలు చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ బలవంతం అనే పదం వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈమెకి 8 లక్షలు చెల్లిస్తానని చెప్పాడంట. బట్ ఈమె అంతకన్నా ఎందుకు ఎక్కువ పే చేశారో మనకైతే తెలియదు. అదేవిధంగా ఈమె తిరిగి మళ్ళీ ఇస్తాను అని చెప్పిన దానివల్ల ఇచ్చాను అని చెప్పారంట. బట్ ఒక నోటుకి ఒక కాయిన్కు ఇన్ని లక్షలు వస్తాయని మనం ఎలా అనుకుంటాము? అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి సాధారణంగా దొరుకుంటాయి కదా కాయిన్స్ కానీ నోట్స్ కానీ, మనం డైలీ యూస్ చేసే చిల్లర్లో నుంచి. మనకు దొరకంగా అందరికీ దొరకవా చెప్పండి? ప్రతి కాయిన్ కలెక్టర్ దగ్గర ఇవి ఖచ్చితంగా ఉంటాయి. 786 నోట్స్కి ఇప్పుడు కూడా లక్షలు రావండి. ఈ పాయింట్ మీరందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹100 నోట్ పైన ఒక 786 ఉందనుకోండి, దాని వాల్యూ మ్యాక్సిమం అంటే ఒక 200 వరకు ఉంటుంది. అదే కనుక 100 నోట్స్ ఉండే ఒక బండిల్ ఉంటుంది కదా, అలా ఒక కట్ట కంప్లీట్గా కనుక మీ దగ్గర ఉంటే సేమ్ సిరీస్తో దాని వాల్యూ 5000 పైన ఉంటుంది. అంతకుమించి ఎక్కువ వాల్యూ ఉండదు. ఒక నోట్ పైన 786 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹100 నోట్ పైన 786 ఉంటే మాత్రము ఒక్కొక్క నోట్ వాల్యూ వచ్చేసి 500 పైనే ఉంటుంది. అది కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. అంతేకాని ఒక్కొక్క నోటుకి ఒక 786 ఉన్నా, 2 786 ఉన్నా కూడా ఒక్కొక్క నోటుకి లక్షల వాల్యూ అనేది ఎప్పటికీ రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే అవేర్నెస్ వీడియోస్ అనుకోండి, అదేవిధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటారు కదా, దాని గురించి రియాలిటీ ఏంటి, యాక్చువల్గా వాటి వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది కూడా మన ఛానల్ చాలా వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూడండి. అదేవిధంగా రేర్ కాయిన్స్ ఏంటి, రేర్ నోట్స్ ఏంటి అని కూడా వీడియోస్ చేస్తున్నాను. అవి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్లో మీరు అడగచ్చు. డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నానని మీకు అనిపిస్తే మాత్రం దయచేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.